నా పేరు ఎండి సలీము, గుండి గోపాలరావుపేట ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కాబట్టి మాకు తెలంగాణలో కూడా ఈ వారికి ప్రాబ్లం లేవు కాబట్టి మహాలక్ష్మి పథకం పెట్టిన కాడికి మాకు ఇబ్బంది అవుతుంది. మా బతుకు ధర వెళ్తలేదు, తినేదానికి తిండి లేకుండా ఇల్లు కిరాయి కట్టకుండా ఉన్నాము, స్కూల్ ఫీజు కట్టాలకుండా బతుకుతున్నాము. మాకు కూడా నెలకు 15,000 20,000 పింఛన్ ఇవ్వగలరు, ఇప్పుడు మాకు ఏదో పని పెట్టి మాకు ఉద్యోగం ఇవ్వగలరు. కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటారు ఇదే, అంత విషయం మాకు ఏం లేదు. మహాలక్ష్మి పథకం లేవు మేము కాబట్టి మాకు జీవ పథకం చూపెట్టారు అంతే కోరుకుంటున్నాము. మా బతుకు గురించి మాకు చూపెట్టారు, అలా బస్సు ఫ్రీ పెట్టేదానికి మాకు అప్లికేషన్ లేదు. మీ బస్సు మీ ఇష్టము కాబట్టి మాకు కూడా బతుకు దారి చూపెట్టారు. రోడ్డు మీద మా బతుకులంతా రోడ్డు మీదకి వచ్చినాయి. ఒక్క ఆటో కాబట్టి కాదు, అన్ని తెలంగాణ ఆటో యూనియన్ మొత్తం ఇదే ఇబ్బంది ఉండదు కాబట్టి వేలు లక్షల కొద్దిగా ఆటోల కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మాకు బతుకు లేక నడుపుతున్నారు. పొద్దున 100 రూపాయలు గిరా కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే లేడీస్ ఎక్కుతున్నారు కాబట్టి, మొబైల్ కూడా ఎక్కుతున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. బస్సు ఒకరి గురించి ఒకరు చూసి ఎక్కుతున్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. బస్సులో కూడా జనం కూడా నేను రోడ్డు దాకా నిలబెడుతున్నారు, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా చూపెట్టారు ఏదైనా కాబట్టి మాకు బస్సు దగ్గర చూపెట్టారు. నెలకు 20,000 15,000 పింఛన్ కంపల్సరీ ఇవ్వాలంటే బయట ఉన్నాయి. కనీసం కరెంటు బిల్లు కట్టుకోవడానికైనా తినడానికైనా మాకు ఏం దొరకలేవు. యాక్సిడెంట్లు కూడా ఎక్కడం లేదు కాబట్టి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఎట్లా పెట్టడం ఫ్రీగా, మా ఆటోలు కూడా ఫ్రీగానే పెడతాం. మాకేమైనా జీవనోపాధి చూపెట్టాలని. ఆటో యూనియన్ కార్మికులం ఒక 60 మంది ఉన్నాము. మా జీవనోపాధి కూలిపోయింది. మహాలక్ష్మి పథకం కింద బస్సులు పెట్టారు. లేడీస్ అంతా వెళ్ళిపోతారు, మా జీవనోపాధి పోయింది. ఇంట్లో ఆడలో కూడా మాకు ఇబ్బంది అవుతుంది. పిల్లల రూమ్ రెంట్లు, చదువులు, ఇంటి కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. దయచేసి సీఎం గారు మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసి మాకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నాం.